నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్. ఏపీ న్యాయ యాత్ర పేరిట షర్మిల బస్సు యాత్ర. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం దిగ్భ్రాంతికి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్. జ్యోతుల నెహ్రూతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం. జనసేన లీడర్ తుమ్మలపల్లి రమేష్. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శనక్కాయల రాజకుమారి తదితర ముఖ్య నేతలు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయపత్ర 2024 పేరుతో 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ముఖ్యంగా నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, చిదంబరం, కేసీ వేణుగోపాల్తో సహా తదితర అగ్రనేతలు హాజరయ్యారు. इस मौके पर मैं आप सभी का स्वागत करते हुए 22 दिसंबर 2023 को जो चिदंबरम जी की अध्यक्षता में 16 सदस्यीय कांग्रेस मैनिफेस्टो कमेटी बनी थी और 19 मार्च को सीडब्ल्यूसी ने इसे मंजूरी दी थी. व्यापक जनभागीदारी और संपर्क के बाद हमारा घोषणा पत्र बना है. इसके लिए वेबसाइट आवाज भारत की बनी, जिस पर भी काफी सुझाव मिले. हमारा ये घोषणा पत्र देश के राजनीतिक इतिहास में न्याय के दस्तावेज के रूप में याद किया जाएगा. राहुल जी के नेतृत्व में चली भारत जोड़ो न्याय यात्रा में 5 पिलर्स पर ध्यान केंद्रित किया गया था. यात्रा के दौरान युवा न्याय, किसान न्याय, नारी न्याय, श्रमिक न्याय और हिस्सेदारी न्याय की घोषणा की गई थी. जहां कहीं भी हम गए इन न्याय की बात हमने करी थी और इसकी गारंटी भी हमने दी है. इन 5 पिलर्स में से 25 गारंटी निकलते हैं. हर 25 गारंटी ने किसी न किसी को लाभ मिलने का इसके अंतर्गत यहाँ पर हमारे मैनिफेस्टो में भी है और इसके लिए जो हम पहले से ही करते हुए आए हैं वो भी हमने इसका उल्लेख किया है. मैं कुछ बातें आपके सामने रखना चाहता हूं. శ్రీకాకుళం జిల్లా నేత మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఏప్రిల్ 3వ తేదీన వైసీపీకి కృపారాణి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు అన్యాయం, అవమానం జరిగిందని మండిపడ్డారు. కేబినెట్ ర్యాంకు, ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కిల్లి కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీకి వస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు కిల్లి కృపారాణి గారు, వారి భర్త నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటుకలపాడు
స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు జగజ్జీవన్ రామ్ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సేవలను మాజీ మంత్రి దేవినేని ఉమా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పోరుడి పూర్వ సభ్యులు వర్ల రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మరియు పార్టీ నేతలతో కలిసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన బాబు జగజ్జీవన్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. జాతీయోద్యమంలో పాల్గొన్న జగజ్జీవన్ రామ్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగాను సేవలందించారని గుర్తు చేశారు. స్వాతంత్రానంతరం అనేక మంత్రి పదవులకి వన్నె తెచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయస్సులో మంత్రి అయ్యారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగజ్జీవన్ రామ్ పాత్ర చాలా కీలకం. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. చాలా ఆనందదాయకం. ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం. ఆ మహానుభావుడు రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, కేంద్రంలో డిప్యూటీ ప్రధానిగా 57 సంవత్సరాలు పార్లమెంట్లో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, దేశ అభ్యున్నతి కోసం డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నింటినీ కూడా పార్లమెంటేరియన్గా ఆయన 57 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం, సుదీర్ఘ కాలం పార్లమెంట్లో ఆయన వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికే గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు హరిత విప్లవం ఆయన నాయకత్వంలో ఆయనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ స్వామినాథన్ గారు ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగాయి. బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఏ శాఖలో ఆయన పనిచేసినా కూడా ఆయన ముద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బ్రిటిష్ రైల్వేని భారతీయ రైల్వేగా తీర్చిదిద్దిన ఘనత కూడా జగజ్జీవన్ రామ్ గారిదే. ఇట్లా ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఏదైనప్పుడు కూడా ఆయన 2 కడవల సిద్ధాంతం ఏదైతే ఆయన చదువుకునే రోజుల్లోనే ఆ పాఠశాలలో కడవలు పెట్టినప్పుడు వాటిని పగలగొట్టి ఆ పోరాట స్ఫూర్తిని ఆ రోజుల్లోనే ఆయన దేశానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి. కాబట్టి ఇటువంటి మహానుభావుల ఆశయాలని, వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని మార్గదర్శకత్వంగా వాళ్ళ అడుగుజాడల్లో మనం ముందుకెళ్లాలని ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ పాత ప్లాంటు ఇటీవల కూల్చివేశారు. ప్లాంట్లో స్క్రాప్ అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. కేటీపీఎస్ పాత ప్లాంటు 8వ యూనిట్ కూల్చివేత, టెండర్లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం, విజిలెన్స్, ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. పాత ప్లాంట్ ఏదైతే 8 యూనిట్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డిస్మాండ్లింగ్ ఏదైతే టెండర్ ఉన్నదో హెచ్ఆర్ కంపెనీ అనే దాన్ని కట్టబెట్టడం జరిగింది. వాస్తవానికి అది వివాదాత్మకంగా ముందస్తుగానే ఒక ప్రణాళికలో భాగంగానే కేవలం హెచ్ఆర్ కంపెనీకి కట్టబెట్టాలనే ఒక ప్రణాళికలో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి సీఎండీ డైరెక్టర్ కలిసి చేసినట్టు కుంభకోణం. ఏదో ఫార్మల్ గా ఆ రోజు టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కేవలం 2-3 వచ్చినట్టు, అది కూడా అడావుడిగా టెండర్ ప్రక్రియ మొదలు అర్ధరాత్రి 2 గంటల వరకు ఆ యొక్క ప్రక్రియ నుంచి తర్వాత వాస్తవానికి 850 నుంచి 900 కోట్లకు సంబంధించిన స్క్రాప్, అది విలువైన స్క్రాప్ ఉంది అందులో 8 యూనిట్లలో. కానీ కేవలం దాన్ని 485 కోట్లకే టెండర్ ఇచ్చినటువంటి హెచ్ఆర్ కమర్షియల్ బాంబేకి సంబంధించిన కంపెనీకి ఇవ్వటం, దీనిలో చాలా అవినీతి జరిగిందనే విషయం తేటతెల్లమవుతుంది. మరి అదే విషయాన్ని ఇవాళ నిన్న కూడా ఒక పత్రిక అనేక విషయాల మీద ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. నిజంగా అది అనేక అంశాలు వాస్తవాలు ఉన్నాయి అందులో.
వాస్తవానికి ఆ యొక్క టెండర్ లో కేవలం డిస్మాండ్లింగ్ సంబంధించి ఏదైతే ప్లాంట్ ఉన్నదో అక్కడి వరకే ఎత్తు వరకే చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అండర్ గ్రౌండ్ వరకు కూడా వెళ్లి అండర్ గ్రౌండ్ సంబంధించిన వాటిని డిస్మాండ్లింగ్ చేయటం, దాంతో పాటు ఆ ప్లాంట్ పరిధిలో లేనటువంటి ఆ ప్లాంట్ నుంచి ఏదైతే యాష్ ప్యాడ్ ఉన్నదో కోడిపుంజల వరకు సుమారు 8.5 కిలోమీటర్లు ఉన్నటువంటి పైప్ లైన్లు, 3 వరుసల పైప్ లైన్లు, చాలా విలువైన పైప్ లైన్లు, యాక్చువల్గా టెండర్ లో లేనటువంటి పైప్ లైన్లను కూడా ముందుగానే డిస్మాండ్ చేసి వాటిని అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్ సమక్షంలో జరిగింది. తరచుగా సర్వే చేయాల్సిన ఒక డైరెక్టర్ ఈ ప్లాంట్ లోకి వెళ్లి వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఏం డిస్మాండ్లింగ్ చేస్తుంటారు, ఎట్లా వెళ్తున్నాయి బయట చూడాల్సిన పర్యవేక్షణ చేయాల్సిన ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో మొత్తం కూడా అక్రమంగా టెండర్లో లేనటువంటి మొత్తం కూడా. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు శుక్రవారం విలేకరి సమావేశంలో తెలిపారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. శాంతి స్వరూపుతో కలిసి ప్రజలతో ముఖ్యమంత్రి అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్లమని తెలిపారు. తెలుగు దూరదర్శన్లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతి స్వరూపేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలతో ముఖ్యమంత్రి అనే కార్యక్రమంతో 6 ఏళ్లు తమ సుదీర్ఘ అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా వేదికగా శాంతి స్వరూప్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ తొలి తెలుగు న్యూస్ రీడర్, యాంకర్, రచయిత శాంతి స్వరూప్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు దూరదర్శన్లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతి స్వరూప్. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ప్రజలతో ముఖ్యమంత్రి అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్లం. 6 సంవత్సరాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యల్ని చెప్పుకొని పరిష్కారం పొందేవారు. ఈ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనదే. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు. ఈరోజు భారత మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్లోని జగజీవన్ రామ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన డాక్టర్ శనక్యాల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనక్యాల రాజకుమారి గారు మరియు తదితర ముఖ్య నేతలు. భారతదేశ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గుంటూరు 35వ డివిజన్ పట్టాభిపురం మెయిన్ రోడ్లోని ఆయన విగ్రహానికి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నివాళులర్పించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గల్లా మాధవి. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, బాబూజీ, ఆయన అందరూ ముద్దుగా బాబూజీ అని పిలుచుకుంటారు. బాబూజీ గారి జయంతి సందర్భంగా మాట్లాడటం ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన కూడా ఒక చిన్న గ్రామం నుంచి ఆ రోజున అప్పుడున్నటువంటి వ్యత్యాసాలు, అసమానతలు, అవహేళనలు వీటన్నిటినీ తట్టుకొని ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఆ బాధని ఒక బలంగా పార్లమెంట్లో వినిపించే విధంగా సుదీర్ఘమైనటువంటి కాలం 30 సంవత్సరాలు అత్యంత ప్రొలాంగ్డ్ పీరియడ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చాలా కృషి చేశారు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు వేరే ప్రాంతాల్లో ఉండటం, కలవకుండా ఉండటం, మిగిలిన సమాజంతో ఎన్ని చట్టాలున్నా కూడా ఇంకా అక్కడక్కడ అవమానాలు జరగడం అనేది బాధాకరం. బాబూజీ గారు లాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని యువకులు, కొత్త వాళ్ళు, అరుణ్ కానీ ఇంకొకళ్ళు కానీ అదే విధమైనటువంటి పందాలో మళ్ళీ బాబూజీ గారు, అంబేద్కర్ గారు లాంటి మహానాయకులుగా, ఎందుకంటే మనం ఎక్కడ చూస్తూ ఉన్నా 2-3 ఉంటున్నారు తప్పించి ఎక్కువ మంది సమాజంలో నాయకులుగా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు దళిత సోదరుల గళం అనేది బలంగా వినిపిస్తుంది. చట్టాలు కూడా తప్పకుండా అమలవుతాయని కోరుకుంటూ
సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. రామ్ గారి జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఎంతో మహానేత, మహానాయకుడు. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయము. అంటరాని తరాన్ని నిర్మూలించి సమాజానికి సమాన హక్కుల్ని కల్పించాలి, సమాజంలో వాళ్ళకి సమాన హక్కుల్ని కల్పించాల్సింది దిశగా ఆయన పోరాటము, ఆయన విప్లవ నేత. అయితే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మనము ఇలాంటి నేతల్ని ఎంతగానో గుర్తు చేసుకుంటూ మన భావితరాలకు ఇలాంటి నేతల గురించి చెప్తూ మన నాయకత్వంలో కూడా ఇలాంటి నేతల స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈరోజు ప్రభుత్వాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రతి ఒక్కరి దళిత కుటుంబాల్ని, దళిత సోదరుల్ని ఎంత అన్యాయానికి గురి చేస్తుందో మనం చూస్తున్నాము. అయితే మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇలాంటి నేతల స్ఫూర్తితో నడిచే తెలుగుదేశము కూటమి ప్రభుత్వం కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇలాంటి నేతల స్ఫూర్తితోనే ముందుకు సాగుతూ ఉండాలి. ఇలాంటి గొప్ప మహనీయ నాయకుల్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలని ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయాలని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బస్సు యాత్ర జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన కావలిలో మేమంతా సిద్ధం సభకు విచ్చేయుచున్న సందర్భంగా అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ప్రసంగిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు అందుకున్న వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, జగనన్న అభిమానులు కావచ్చు, అదేవిధంగా మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, భారతదేశంలో ఏ నాయకుడికి కాని విధంగా ఈ సిద్ధం మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల జరిగినాయి. 4 చోట్ల జరిగిన వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానికి మించి ఒకటి జరుగుతూ అద్దంకిలో దాదాపు 15 లక్షల మంది ఆ సభకు రావటం నిజంగా భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన విషయమైంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రావటం చూసి అందరూ కూడా జగనన్నకి ఇంత క్రేజ్ ఎందుకు అని అనుకునే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది ముఖ్యమైన మా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా అడుగుతూ ఉంటారు, ఏంది ఇంతగా ఉన్న జనాభా వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి, ఏవైతే వాగ్దానాలు చేసావో ప్రతి ఒక్కటి నెరవేర్చిన వ్యక్తి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి, ఇవన్నీ చేశాడు కాబట్టే ఈరోజు ప్రజల్లో ఒక సినిమా యాత్రకి ఒక రకంగా ఉండొచ్చు కానీ క్రేజు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా యాక్టర్స్ కంటే 10 రెట్లు క్రేజు ఈరోజు ఉందనే దానికి నిదర్శనం మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ 2 రోజులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూను భారీ మెజారిటీతో గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు. నిజంగా అయితే జరిగిందేంటి, ఈసీ కంప్లైంట్ ఇచ్చారు, వాస్తవం ఉంది. వాలంటీర్లు అనేవాళ్ళు పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రజాధనాన్ని తీసుకుని బాధ్యతలు స్వీకరించినటువంటి ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాకూడదు. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి ఒక స్వచ్ఛంద సంస్థ కంప్లైంట్ ఇచ్చింది. వాస్తవాలను గ్రహించినటువంటి ఈసీ దానికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతల నుంచి
తప్పించారు. ప్రభుత్వం కదా ఇక్కడ ఉంటా, వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, సిఎస్ జవహర్ రెడ్డి. మరి వీళ్ళు చేయాల్సిందేంటి? ప్రత్యామ్నాయ మార్గాన్ని చేయాలి. ఇమీడియట్గా 1వ తారీఖున ఏ రకంగా అయితే వాలంటీర్లు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందో ఆ రకంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించి అధికార యంత్రాంగంతో ఆ పెన్షన్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 7-8 మంది సచివాలయంలోనే ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఇవ్వచ్చు. 2 రోజుల్లో, ఒక రోజు ఇచ్చి ఇవ్వాలనుకుంటే 2 రోజులు తీసుకుని ఇవ్వచ్చు. కానీ దాని పొలిటికల్ డ్రామా ఆడడం కోసం సిఎస్తో సైతంగా ఇక్కడ ఇంకొక నిజం ఉంది. 1వ తారీఖున వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఖజానాలు. వీళ్ళు మంగళవారం నాడు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గర 4,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఆ అప్పు శాంక్షన్ అవుతుంది కానీ వెంటనే వచ్చేది కదా. 4,000 కోట్లు ఒత్తులో బుధవారం సాయంత్రం 5 అయింది. ఆ 4,000 కోట్లు నిజంగా ఇక్కడ కావాల్సినటువంటి డబ్బంతా దీనికి జమ అయితే నిన్నటితో సహితంగా ఇచ్చేది కంప్లీట్గా. 1,900 కోట్ల రూపాయలు బుధవారం సాయంత్రం ఈ పెన్షన్లకి డివైడ్ చేసి 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ ఏమి ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్కి అన్నింటికి కూడా శాలరీస్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? దీన్ని నిజంగా మీరంతా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకి సంబంధం ఏంటి? కేవలం రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడం కోసం. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి సభ కార్యక్రమం గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి మన్మథరావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, పార్టీ సారథులు హాజరై బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వేదిక మీద ఉన్నటువంటి రాజశేఖర గారు, అలాగే బ్రహ్మారెడ్డి రాజవంశం, ఇక్కడ జిల్లా న్యాయమూర్తి పార్థసారథి గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి తదితర న్యాయాధికారులకు, అలాగే న్యాయవాద నిపుణులకు, గతంలో నేను జడ్జి ఇది నా 3వ సంవత్సరం. 3వ సంవత్సరంలో ఈ బార్ అసోసియేషన్ ప్రత్యేకంగా 3 పర్యాయాలు మాత్రం వచ్చాను. ఒక ప్రత్యేక కార్యక్రమాల గురించి, అది మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మొట్టమొదటిసారి నన్ను మీ బార్కు పిలిచారు. తర్వాత వివేకానంద జయంతి గురించి ఆ రోజు జరిగినటువంటి సభలను నిర్వహించారు. మళ్ళీ ఈరోజు వారు జగజ్జీవన్ రామ్ గారి గురించి ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి, ఎవరంటే పార్థసారథి గారు, ఎల్లారెడ్డి గారు చెప్పారు, ఎవరు ఎంతవరకు ఎవరి పాత్ర ఏంటి, ఇక్కడ అందరూ మాట్లాడారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నవాడిని. అయితే ఆ రోజు ఈరోజు న్యాయమూర్తి స్థానంలో మీ అందరూ నిలబడి ఉన్న వక్త
అస్సలు మాట్లాడగలిగింది, మాట్లాడుతున్నది, మాట్లాడేది అంతా ఆ రోజు ఈ రోజు పెద్దగా మార్పు లేనటువంటి విషయాలే. ఎందుకంటే అందరికీ తెలిసిందే, అందరికీ కూడా జగజ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు, నాకు, అందరికీ కూడా. సార్ చాలా 2 minutes నేను ఎక్కువసేపు మాట్లాడను. సభలో చాలా చాలా వేరు చర్చలు కూడా జరిగాయి. కానీ అల్టిమేట్గా రోజు నేను చూసాను ఇప్పుడు మన ప్రాక్టికల్ ఇప్పుడు ఇటువంటి సభలు ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళందరూ ఒకప్పుడు కష్టపడి ఒక స్టేజ్కి వెళ్ళారు. ఇందాక మనకి వైకయ్య గారు చెప్పారు, మరి ఇది కోర్టు గారు నిజం మాట్లాడుకోవచ్చు అని. ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎప్పుడో పాత రోజుల్లోకి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ఇప్పటికి అంత వివక్షత ఉంది అంటే ఉండొచ్చు, ప్రతి చోట వివక్షత ఉంది, లేకపోవడం లేదు. అది కులం రీచ్ అవ్వచ్చు. ఒక వివక్షత ఏంటంటే ఎదిగిన వాళ్ళు ఎదిగే వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం కూడా నా ఉద్దేశంలో వివక్షతే. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ వృత్తిలో పైకి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా సార్. మన వరకు మాట్లాడుతున్నాం, బయట ప్రపంచంలో నేను వెళ్ళాను. ఇక్కడ బాగా సీనియర్ అడ్వకేట్ అయిన వాళ్ళందరికీ కూడా వెనకాల అడ్వకేట్ ఫ్యామిలీ కాదేమో నాకు తెలిసి ఎక్కువ బాగా 1 or 2 ఫ్యామిలీస్ తప్ప. కానీ ఇక్కడ ఎదిగి ఉన్నారు, వాళ్ళందరూ ఒక స్టేజ్లో ఉన్నారు, ఒక సొసైటీలో ఈ లీగల్ ఫ్రాటర్నిటీలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేసి ఎదగలేని వాళ్ళు ఉన్నారు, ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వృత్తిలో కానీ తిరుగుతుల్లో కానీ. వాళ్ళకి మన వరకు ఎంత సపోర్ట్ జరుగుతుంది, మన వరకు మనం ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతున్నామా అనేది ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనలో మనం ఒకసారి అంతర్గతం చేసుకుని ఆలోచిస్తే ఎక్కడో ఎవరో ఎప్పుడో ఏదో చేశారనే బదులు ఇక్కడ మన పరిస్థితిలో మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా? చేయగలిగితే మనం కూడా అంబేద్కర్ గారు లాగా, లేకపోతే జగజ్జీవన్ రామ్ గారు, ఇంకా చాలా ఉన్నారు. ఎప్పుడో 116 సంవత్సరాల క్రితం పుట్టి ఇంకా వాళ్ళు ఉంటే మరి మన దగ్గర తెలియదు కాదు, మనం ఏం చేయగలుగుతాం సొసైటీకి మనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్. ఏపీ న్యాయ యాత్ర పేరిట షర్మిల బస్సు యాత్ర. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం దిగ్భ్రాంతికి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్. జ్యోతుల నెహ్రూతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం, జనసేన లీడర్ తుమ్మలపల్లి రమేష్. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన డాక్టర్ శనక్కెల ఉమాశంకర్, డాక్టర్ శనక్కెల రాజకుమారి తదితర ముఖ్య నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.